ఓం నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ ఆస్ట్రాలజర్ని. మనం ఈ యూట్యూబ్ ఛానల్లోని పరాశర హోరా శాస్త్రం మీద ఆధారపడి జ్యోతిష శాస్త్రానికి మన జీవితంకి సంబంధించిన అనేకమైన విషయాల మీద వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను. అయితే ఈ పరాశర హోరా గ్రంథం అన్నది అసలైన ట్రూ వేదిక్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే ఆయనే జ్యోతిష్ శాస్త్రానికి పితామహుడు. అయితే మనం గత కొన్ని రోజులు పెట్టి ఒక స్పెషల్ వీడియో సిరీస్ తెస్తున్నాం. ఒక్కొక్క ప్లానెట్ తీసుకుని ఒక్కొక్క భావంలో ఆ ప్లానెట్ వెళ్తే ఎటువంటి ప్రభావం ఇస్తుంది. మనం గత కొన్ని వీడియోస్ పెట్టి మనం చంద్రుడి గురించి మాట్లాడుతున్నాం. మూన్ ఇన్ డిఫరెంట్ హౌసెస్. ఈరోజు మనం మూన్ ఇన్ 8th హౌస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇదే విధంగా మీరు వేరే గ్రహాల గురించి మీరు డీటెయిల్ వీడియోస్ చూద్దామనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా వేరే ప్లానెట్స్ గురించి వీడియోస్ చూడవచ్చు. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి వేదిక్ ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటే మీ గురించి నేను 100 వీడియోస్ తలకు ఒక ప్లేలిస్ట్ తయారు చేసి 100 వీడియోస్ వేస్తున్నాను. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లోని. మీరు ఆ వీడియోస్ చూసుకుని 100 వీడియోస్ చూసిన వెంటనే 100% మీరు బేసిక్ వేదిక్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అయితే మూన్ గురించి ఇప్పుడు ముందు ఫస్ట్ చూద్దాం. మూన్ కర్కాటక రాశి అధిపతి స్త్రీ గ్రహం. అంటే మూడు తల గుణాలన్నీ ఆడవాళ్ళ లాంటి గుణాలే ఉంటాయి. గ్రహం పురుష గ్రహమే, కానీ తన బుద్ధులు మాత్రం లేడీస్ తలకు బుద్ధులు ఉంటాయని చెప్పవచ్చు. తనకి సూర్యుడు బుధుడు ఫ్రెండ్స్ అన్నమాట. చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. అయితే కాలపురుషుడు తలకు పత్రికలోని 4th హౌస్ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవడం వల్ల మాతృకారకుడు అని కూడా మనం చంద్రుడు అంటాం. అలాగే మన జీవితంలోని మన తాలూకా మైండ్ని, అంటే మనస్సుని, ఇక్కడ ఇంగ్లీష్లో కరెక్ట్ అయిన వర్డ్ లేదు. మైండ్ అంటే మనం మెదడు అంటాం, బట్ ఇమోషన్స్ని, దాంతో ఎన్ని రకాల వాటర్ ప్లేసెస్ ఉన్నాయి భూమి మీద, వాటన్నిటిని, మెడిసిన్స్ని, సాల్ట్ని, దాంతో అన్ని రకాల పోషణ శక్తుల్ని మూనే రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా మనం క్యారియర్ ఆస్ట్రాలజీ చూస్తాం అనుకోండి, అప్పుడు అగ్రికల్చరు, దాంతో వాటర్ తాలూకా రిలేటెడ్ జాబ్స్, దాని తర్వాత మనకి ఏంటంటే నేవీ, అదేవిధంగా మనం షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీసు, హాస్పిటల్సు, పెట్రోలియం ప్రొడక్ట్సు, లిక్కరు, దాని తర్వాత పర్ల్స్, వీటన్నిటికీ కారకుడు, ఈవెన్ నర్సరీ, వీటన్నిటికీ కారకుడు చంద్రుడే అని మనం చెప్పగలుస్తాం. అయితే పెట్రోలియం ప్రొడక్ట్స్లోని పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కెరోసిన్ వస్తుంది, దాని తర్వాత మరి మీకు అనేక రకమైన కెమికల్స్ వస్తాయి, దాని తర్వాత మీకు ప్లాస్టిక్ వస్తుంది. వీటన్నిటికీ కారకుడు చంద్రుడే అని చెప్పవచ్చు. అయితే ఈ చంద్రుడు కానీ సూర్యుడి కంట 72 degrees లోపునే ఉన్నాడు అనుకోండి, అప్పుడు చంద్రుడు వీక్ అయిపోయాడని మనం చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే సూర్యుడి కంట ఎంత దూరం ఉంటే చంద్రుడు అంత పవర్ఫుల్. అదేమాట. అయితే ఒకవేళ జాతకుడు కానీ శుక్లపక్ష ఏకాదశి నుంచి కృష్ణపక్ష పంచమి లోపల పుట్టాడు అనుకోండి, చంద్రుడు బలశాలిగా ఉంటాడు మనం చెప్పవచ్చు. అఫ్కోర్స్ దీని మీద బ్యాడ్ ప్లానెట్స్గా దృష్టి ఉండకూడదు, బ్యాడ్ ప్లానెట్స్ పాపిగ్రహాలు వీటితో కలిసి ఉండకూడదు. అది అనమాట. మీరు చంద్రుడి గురించి డీటెయిల్గా చదువుకోవాలంటే మంచి పుస్తకం చెప్తాను మీకు. కాళిదాసు రాసిన ఉత్తర కాలామృతం. ఆ పుస్తకం మీరు చదువుకున్నారంటే చంద్రుడే కాదు ప్రతి ప్లానెట్ గురించి డీటెయిల్డ్లో ఆయన వీటి కారకత్వాల గురించి రాశాడు. ఇంకొక సూచన ఏంటంటే, మీరు ఒకవేళ మీ జాతక చక్రం నాకు చూపించుకుందాం అనుకుంటే మీరు మీ బర్త్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతున్నది. నేను నామినల్ ఫీజు ఛార్జ్ చేస్తాను కన్సల్టెన్సీకి. ఆ ఫీజు మీరు పే చేయండి. జాతక చక్రం అంతా చూసిన తర్వాత ఒకవేళ ఏవైనా రెమెడీస్ అవసరం ఉంటే నేను మీకు వేదిక రెమెడీస్ కూడా చెప్తాను. అవి మీరు మీ ఇంట్లో కూర్చొని మీ మట్టుకు మీరు చేసుకోవచ్చు. అది నెక్స్ట్ మనం ఇప్పుడు 8th హౌస్ గురించి చూస్తాం. అంటే లగ్నం నుంచి 8th హౌస్. దీన్ని త్రికస్థానం అంటాం. జ్యోతిష్ శాస్త్రంలో మన జాతక చక్రంలో అన్నిటికంటే అశుభమైన హౌస్ ఏంటి అంటే 8th హౌసే. 8th హౌస్లో ఎటువంటి ప్లానెట్స్ వెళ్ళకూడదు. అది వెళ్ళిందంటే మనకి నష్టమే చేస్తుంది. గుర్తుపెట్టుకుని మూనే కాదు, ఏ ప్లానెట్, దాన్ని శత్రుస్థానం కూడా అంటాం. అంటే మన లైఫ్కి అన్నిటికంటే పెద్ద శత్రువు ఉంటే అదే శత్రుస్థానం. మనం 6th అంటాం, బట్ 8th ఇంకా పెద్దది. రెండోది, మన జీవితంలో ఎన్ని గుప్త విషయాలు ఉన్నాయో, గుప్తంగాలు, గుప్త రోగాలు, గుప్త ధనము, రహస్యాలు,
దాని తర్వాత మనీ, వీటన్నిటినీ ఈ 8th హౌసే రిప్రజెంట్ చేస్తుంది. స్త్రీలు తనకు మాంగళ్యం చూడాలి అంటే మనం 8th హౌస్ని చూడాలి. దాని తర్వాత హస్బెండ్ తాలూకా రిలేటివ్స్ గురించి చూడాలంటే మనం 8th హౌస్ని చూడాలి. దాని తర్వాత మనకి పార్ట్నర్స్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, దానికి కూడా మనం 8th హౌస్ చూడాలి. అదేవిధంగా మనకి ఇంజూరియస్ కూడా మనం దాంట్లోంచి చూడవచ్చు. అదేవిధంగా హస్బెండ్ లేదా వైఫ్ తాలూకా బ్రదర్ గురించి చూడాలంటే మనం 8th హౌస్ చూడాలి. ఎందుకంటే 7th తాలూకా 2nd హౌస్ అది, అందుకనమాట. అయితే కాలపురుషుల తాలూకా పత్రికలని వృశ్చిక రాశి 8th హౌస్ అవుతుంది. దాని కారకుడు కుజుడు. అందుకు మనం 8th హౌస్ చూస్తున్నప్పుడు మనం కుజుడు గురించి కూడా చూడాలి తప్పకుండా. అయితే ఒక భావం ఎంత బలం ఉందా, ఎంత వీక్గా ఉంది చూడడానికి చాలా ఆప్షన్స్, వారికి చాలా పర్ముటేషన్ కాంబినేషన్. ముఖ్యంగా శుభగ్రహాలు ఉండాలి, శుభగ్రహాల దృష్టి ఉండాలి, శుభగ్రహాల యుతి ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం అవన్నీ చూడక్కర్లేదు. 8th హౌస్ అన్నిటికంటే చెడ్డ హౌస్ 8th హౌసే. జాతక చక్రం అవదని చూసి ఉండి 8th హౌస్లో ప్లానెట్ ఉందంటే ఆ ప్లానెట్ ఒక దశ అంతర్దశలను గ్యారంటీగా జాతకుడికి నష్టం జరుగుతుంది. లేదంటే ఏ రాశి ఉంటే ఆ రాశి తలగా అధిపతి ఏ గ్రహం ఉంటాడో ఆ గ్రహం తలగా దశ అంతర్దశను గ్యారంటీగా ఆ జాతకుడికి నష్టం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. మీరు ఒకవేళ మ్యారేజు ఎస్ట్రాలజీ, మెడికల్ ఎస్ట్రాలజీ, కెరీర్ ఎస్ట్రాలజీ, లీగల్ ఎస్ట్రాలజీ, ఇలాగా ఏదైనా స్పెషలైజ్ టాపిక్స్ మీద వీడియోస్ చూద్దాం అనుకుంటే నేను వీడియోస్ తయారు చేస్తున్నాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి స్పెషలైజ్డ్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. అయితే ఈ చంద్రుడు కానీ 8th హౌస్లో ఉంటే ఏమిటవుతుంది అంటే స్త్రీ వైపు నుంచి ధనం వస్తుంది. ఎందుకంటే 2nd హౌస్ ఆఫ్ ద 7th హౌస్. కానీ మదర్కి, వైఫ్కి లైఫ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది మనం గ్యారంటీగా చెప్పవచ్చు. అందుకేంటంటే అసలు చంద్రుడే కాదు, ఏ ప్లానెట్ 8th హౌస్లో ఉండకూడదు. ఉంటే అది తన కారకత్వాలు ఎలాగో నష్టం చేస్తుంది. ప్లస్ 8th హౌస్ ఏదైతే రిప్రజెంట్ చేస్తాయో అవి రిప్రజెంట్ చేసి మనకి నష్టమే జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అయితే ఒక రిక్వెస్ట్ మీతోటి, ఈ జ్యోతిష్ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం, చదవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు ఒక 2, 3, 4, 5 వీడియోలు చూసేసుకొని మీ జాతక చక్రం పట్టుకుని అది ఈ ప్లానెట్ ఇక్కడ ఉంది ఇలా చెప్పారు గురువుగారు, ఆ ప్లానెట్ ఇలా ఉంది గురువుగారు అలా చెప్పారు అని మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. డిప్రెషన్స్లో వెళ్ళిపోవడం కానీ ఇంకెటువంటి నెగటివిటీ కానీ చేయవద్దు. మీకు కావాలంటే మీ బర్త్ డీటెయిల్స్ పంపించుకోండి. ఒక కరెక్ట్ అయిన అస్ట్రాలజర్ ఎవరైతే ఎథికలీ అస్ట్రాలజీ చేస్తారు, ఇప్పుడు మార్కెట్లో అందరూ కమర్షియల్ అయిపోయారు. ఎథిక్స్ ప్రకారం అయితే చేస్తున్నారు అటువంటి వాళ్ళకి మీ జాతక చక్రం పంపించుకోండి. ట్రూ వేదిక్ రెమెడీస్ గురించి కనుక్కోండి. ఆ రెమెడీస్ మీరు సొంతంగా చేసుకోండి. అంతేగానే లక్షలు వేల మీద ఖర్చులు పెట్టేసి డబ్బులు తగలబెట్టవద్దని నేను చెప్తాను. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్ రాయండి, నేను మీకు జవాబు ఇస్తాను. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే జ్యోతిష్ శాస్త్రంకి సంబంధించిన, మన జీవితంకి సంబంధించిన అనేక విషయాల మీద నేను వీడియోస్ తయారు చేస్తుంటాను. ఆ వీడియోస్ పోస్ట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, శుభమస్తు.